సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు తురాల శ్రీనివాస్ యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. ఈ సంవత్సరం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అనేది ఒకటి రుజువు చేయగలిగాము. మనలో మనం విభేదాలు సృష్టించుకోవడం వల్ల జరిగిన నష్టాలని చూసాము, ఈరోజు విజయాన్ని చూసాము. రాబోయే రోజుల్లో ఇంకా విజయం సాధిస్తాము. కలిసికట్టుగా ఉంటే 10 ఏనుగులంత బలం మనకు ఉంటుంది. శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం వారు ప్రచార కార్యదర్శిగా నాకు అప్పచెప్పిన బాధ్యతను నేను సక్సెస్ఫుల్గా సాధించాను. ఎందుకంటే ఈ పాంప్లెంట్ని ఏదైతే ఇన్విటేషన్ ఉందో ఆ ఇన్విటేషన్ సామాజిక మాధ్యమాల ద్వారా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేర్చడం, వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, అనేకమైన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి స్వయంగా వెళ్ళి పాంప్లెంట్ ఇవ్వడం, నేను వాళ్ళకి ఫోన్లు చేయడం, వాట్సాప్ల్లో పంపించడం, ఇవన్నీ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం యాదవుల్లో ఎప్పుడు వచ్చేవాళ్ళే కాకుండా ప్రత్యేకంగా బిడియంగా ఉండి మేము అధికారులు, ఎంప్లాయీస్, మేము మమ్మల్ని అవడపిల్ చేయడం, మేము రాము అనేటువంటి వాళ్ళందరినీ కూడా రప్పించడం జరిగినది. నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. రాబోయే రోజుల్లో కూడా సంఘంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా నేను ప్రచార కార్యదర్శిగానే యాదవ్ సంఘానికి అభివృద్ధికి కృషి చేస్తాను. అలాగే మన సంఘాన్ని అడ్డు పెట్టుకుని ఈ కార్యక్రమం ద్వారా రాజకీయంగా ఎదిగి మంచి మంచి పదవులు సాధించాలి. మనలో మనం దెబ్బలాడుకుని ఇంకా కిందికి వెళ్ళిపోయే కంటే ఈ ఐక్యతను ఉపయోగించుకుని ఇంకా రాష్ట్ర స్థాయి పదవులు పొంది ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానికమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, అన్ని వర్గాల వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు.